నువ్వు ఎప్పుడైతే దేవుని తలంపుల్లో, దేవుని ఆలోచనల్లో, ఇక దేవుని ధ్యాసలో, ఆయన మాటలతో, ఆయన పాటలతో, ఆయన ప్రకటనతో నీ హృదయం ఎప్పుడు నిండిపోతుందో, అలా ఎప్పుడు నిండిపోతుందో, ఇక నీకు అభ్యంతరకరముగా ఉన్న అవరోధములన్నిటినీ ఆయన తొలగించడం మొదలు పెడతాడు. ఈ సమస్య కదా నిన్ను నాకు దూరం చేస్తుంది, నీవు నన్ను మనస్ఫూర్తిగా స్తుతించకుండా అడ్డుపడుతుంది. ఇదే కదా, తీసేస్తావు, ఇక ప్రశాంతంగా ఆరాధించుకో. నేను చెప్తున్నా, నా జీవితంలో అలా చేసి నాకు ఈ స్వేచ్ఛనిచ్చాడు నా ప్రభువు. మనసారా నిన్ను సేవించుకోలేకపోతున్నా. ఏంది ప్రభువా నాకు ఈ దరిద్రం, నా వల్ల కావట్లేదు ప్రభువా, నిన్ను ఎడబాసి ఉండటం అని ఏడ్చి మొత్తుకుంటే ఆశ్చర్య రీతిలో నాకు అడ్డుబండలుగా ఉన్న వాటిని అడ్రస్ లేకుండా చేశాడు ఆయన. నీ సన్నిధిని ఎడబాసి ఉండలేకపోతున్నా. నాకు తెలియదు, నన్ను తీసుకోనన్నా అంతటా నేను పోతే మళ్ళీ నరకానికి పోతా. నన్ను తీసుకోనన్నా తీసుకో, లేకపోతే నాకు విడుదలన్నా ఇవ్వు. నిన్ను ఎడబాసి ఉండలేకపోతున్నాను ప్రభువా. నీ సన్నిధి కావాలి తండ్రి. నాకు ఈ అడ్డుబండలు ఏంటి ప్రభువా, నాకు ఎవరొద్దాలి, నాకు వద్దయ్యా ఈ చెత్త, నాకు నువ్వు కావాలయ్యా. నాకు అవకాశం ఇవ్వలేకపోతే తీసుకో. ఉంటే ఇక్కడన్నా నీ సన్నిధిలో ఉండాలి, లేకపోతే శాశ్వతంగా అక్కడన్నా నీ సన్నిధిలో ఉండాలి. నేను ఎడబాసి ఉండలేను అని ఏడ్చా, యథార్థంగా చెప్తున్నా. ఈ రోజు కూడా నా తపనదే. ఏ కొంచెం సందు దొరికినా పోయి ఏకాంతంగా ఆయన కలుసుకొని ఆయనతో గడపాలన్న ఆరాటమే. ఆ అనుభవంలోకి రాకుండా ఖాళీగా ఉన్నామంటే వేరే దారులు దొక్కాల్సిన పరిస్థితి ఏర్పరుస్తాడు సైతాన్. అందుకే ప్రారంభం నుంచి కూడా ఆ మైండ్, ఆయన విషయమైన ఆ ఆకలి, ఆ ఆసక్తి, చూసేవాడికి అదో పిచ్చి. ఏడిచారు, ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నా ప్రపంచం. నిజం చెప్తున్నా, ఆయనలోనే నాకు నిజమైన మనశ్శాంతి, ఆయనలోనే నిజమైన సంతృప్తి ఉంది. ఆయన నువ్వు ఆయన కలిసి ప్రయాణం చేయడానికి అడ్డుబండలుగా ఉన్న వాటిని తొలగించమని నువ్వు మనస్ఫూర్తిగా వేడుకో. ఆ విషయమే నువ్వు కన్నీరు గార్చు. ఇదొక్కటి నాకు అడ్డుగా ఉంది ప్రభా, ఇది ఒక కొలిక్కి వస్తే నేను ఇంకా ఫ్రీగా నీ పని చేయడానికి అవకాశం ఏర్పడిద్దని నువ్వు అంతరంగంలో ఒక మూలుగు వినిపించిన దాన్ని తీసుకుంటాడు దేవుడు. తప్పకుండా నీకు అవరోధంగా ఉన్న వాటన్నిటిని తొలగిస్తాడు. నాకు ఇదొక అడ్డుబండ అయిపోయింది తండ్రి, నీలో ఆనందపడకుండా. ఇది నాకు దూరం అయిపోవాలి ప్రభువా. ఆఖరికి అది నీ బ్రతుకు తెరువు పని అయినా సరే, అది దేవునికి నిన్ను దూరం చేసే పని అయితే, దేవా మరొక దారి నాకు చూపించు, ఈ దరిద్రాన్ని వదిలేస్తానయ్యా. ఇదొక నాకు అడ్డుబండ అయిపోయింది దరిద్రం, దీన్ని వదిలించుకొని నేను ఇంకొక మెట్లోకి రావడానికి నాకు ఇంకొక దారి చూపించు ప్రభువా అని మొర్ర పెట్టుకో. ఇంకొక దారి చూపిస్తాను నీకు. ఒకటి మాత్రం నిజం, నువ్వు ఆయన కొరకు ఆకలి కొని ఉంటే, ఆశ కొని ఉంటే, ఆయన పని కొరకు రంది కలిగి ఉంటే తప్పకుండా నీకు ఆయన స్వేచ్ఛనిస్తాడు. నీ బాధ్యత విషయంలో తప్పకుండా జోక్యం చేసుకొని దారి చూపిస్తాడు. నాకు మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు, నా బతుకు సంగతి నేను చెబుతున్నా, నా సాక్ష్యం అదే. నాకు చేసిన వాడు నీకేం పక్షపాతే, నీకు కూడా చేస్తాడు. కానీ ఈ ఆకలి ఉండాలి, రైట్?